హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జెన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనకి ప్రభుత్వ ఆర్టీసీ నుంచి కేవలం 10థ్ క్లాస్ అర్హతతో మనకి ఎలాంటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయకుండా అండ్ ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయకుండా మీకైతే జాబ్స్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అది కూడా మీకు ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవచ్చనమాట. మనకి లేటెస్ట్‌గా అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అది కూడా మన హైదరాబాద్‌లో అయితే ఉండడం జరిగింది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎందుకంటే ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్పడం జరుగుతుంది. సో, మీరు కనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి ఇలా రావడం జరుగుతుంది. సో, మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ వాటి యొక్క లింక్స్ అనేవి ఈ వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతాయి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే ఆర్టీసీ నుండి చాలా సరికొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. కేవలం 10థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. సర్టిఫికేట్ ఉంటే చాలు మీరైతే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. మనకి హైదరాబాద్‌లో అయితే మనకి లొకేషన్ అయితే ఉండడం జరిగింది. మన తెలంగాణలో. సో, ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. మనకి అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేయొచ్చు. తెలంగాణ వాళ్ళు కూడా అయితే అప్లై చేయొచ్చు. మనకి ఇది ఆర్టీసీ నుంచి వచ్చింది కాబట్టి మనకి టి టీఎస్‌ఆర్టీసీ సికింద్రాబాద్ రీజియన్ నుంచి అయితే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మనకి తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళు ఈ జాబ్స్‌కైతే మనకి రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. అంటే మనకిక్కడ 6 డేస్ వర్కింగ్ డేస్ అయితే ఉండడం జరుగుతాయి. ఇలా అడ్రెస్ కూడా అయితే మనకి ఇవ్వడం జరిగింది. మనకిక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కేవలం 10థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. సో, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు. మనకి మెకానిక్ మోటార్ వెహికల్ అని చెప్పేసి దీనికైతే మనకి హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో, వీళ్ళైతే మనకి ఫస్ట్ ట్రైనింగ్ అయితే ఉండడం జరుగుతుంది. 25 మంత్స్ ట్రైనింగ్ డ్యూరేషన్ అన్నమాట ఈ జాబ్. మనకిక్కడ ట్రైనింగ్‌లో అయితే మనకి ఫస్ట్ అనేది బేసిక్ ట్రైనింగ్ డ్యూరేషన్ అయితే ఉండడం జరుగుతుంది 6 మంత్స్. 6 మంత్స్ బేసిక్ ట్రైనింగ్ అయిన తర్వాత ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 19 మంత్స్ అనేవి మనకిక్కడ దీనికి సంబంధించిన స్టైఫండ్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. 6,000 నుంచి 7,000 రూపీస్ దాకా అయితే స్టైఫండ్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, స్టార్టింగ్ అయితే మనకి బేసిక్ ట్రైనింగ్‌లో ఆ స్టైఫండ్ అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత జాబ్ ట్రైనింగ్ వచ్చిన తర్వాత కొంచెం ఇంక్రీజ్ కూడా అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, మనకిది ఈ ట్రైనింగ్ అనేది కంప్లీషన్ అయిపోయిన తర్వాత మీకైతే తెలంగాణ రోడ్ ట్రాన్స్‌పోర్టేషన్ కార్పొరేషన్ నుంచి మనకి సర్టిఫికేట్ కూడా అయితే రావడం జరుగుతుంది. సో, ఈ మెకానిక్ మోటార్ వెహికల్ అనే జాబ్‌కి అప్రెంటిస్ జాబ్‌కి అయితే మీకు సర్టిఫికేషన్ కూడా వస్తుంది కాబట్టి, సో, ఆ సర్టిఫికేట్ అనేది చాలా అయితే యూజ్‌ఫుల్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఆల్సో గవర్నమెంట్ జాబ్స్ వచ్చినప్పుడు ఈ సర్టిఫికేషన్ మీద అయితే మిమ్మల్ని ప్రిఫరెన్స్ చేసి మీకైతే జాబ్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో, దీనికి కూడా అయితే సర్టిఫికేషన్ కూడా అయితే వెయిటేజ్ అనేది ఉండడం జరుగుతుంది. సో, మనకిది గవర్నమెంట్ నుంచి వచ్చింది కాబట్టి, సో, వెయిటేజ్ కూడా అయితే ఎక్కువైతే ఉండడం జరుగుతుంది. సో, మనకి పర్మనెంట్ జాబ్స్ వచ్చినప్పుడైతే ఇది చాలా బాగా అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి దీనికి సంబంధించి ఓన్లీ మెయిల్ క్యాండిడేట్సే అప్లై చేసుకోవాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. సో, 10థ్ క్లాస్ పాస్ అయ్యి ఎవరైతే మెకానిక్ ట్రైనింగ్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి దీనికి సంబంధించి అప్లై చేసుకోవాల్సింది ఎలా అంటే, మనకిక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మనకిక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ అని కనబడుతుంది చూసారా? రైట్ సైడ్ లాస్ట్‌లో. సో, అది క్లిక్ చేసినట్లయితే మనకిక్కడ క్యాండిడేట్ అని కనబడుతుంది. సో, క్యాండిడేట్ మీద క్లిక్ చేయండి. క్యాండిడేట్ మీద క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ రిజిస్టర్ యాస్ ఎ క్యాండిడేట్ మీద క్లిక్ చేసి మీరిక్కడ మీ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కనిపిస్తున్న క్యాప్చా అయితే మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై క్లిక్ చేయండి. వెరిఫై క్లిక్ చేస్తే క్యాప్చా అనేది వెరిఫై అవుతుంది. తర్వాత రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే బేసిక్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. అంటే మీ పర్సనల్ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అలా అడుగడం జరుగుతుంది రిజిస్ట్రేషన్‌కి సంబంధించినియి. సో, అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్‌గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత ఆహ్, మళ్ళీ లాగిన్ మీద క్యాండిడేట్ మీద క్లిక్ చేసి ఈసారి లాగిన్ యాస్ క్యాండిడేట్ మీద క్లిక్ చేయండి. మీరిందాక ఈమెయిల్ ఐడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో ఇచ్చారు గదా! సో, అదైతే ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సబ్మిట్ క్లిక్ చేయండి. సో, సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ అప్రెంటిస్ జాబ్‌కి అప్లై చేయడానికైతే డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. సో, మీరక్కడ అడిగిన డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేసి ఫైనల్‌గా అయితే సబ్మిట్ అనేది చేయండి. ఎందుకంటే మనకి
ఇవి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా అయితే మనకి ఈ అప్రెంటిస్ జాబ్ సర్టిఫికేట్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి, మీరందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఆ సర్టిఫికేట్‌తో అయితే మనకి ఫ్యూచర్‌లో వచ్చే పర్మనెంట్ జాబ్స్‌కైతే మనకి చాలా అయితే యూజ్‌ఫుల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మనకి రైల్వేకి సంబంధించిన మెకానిక్ జాబ్స్ అని అలాంటి జాబ్స్ ఉంటాయి కదా! సో, వాటిల్లో కూడా అయితే మనకి జాబ్స్ అనేవి మనకి సర్టిఫికేషన్ ఉన్నట్లయితే కొంచెం ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ ఛాన్స్‌ని మాత్రం ఎవరు మిస్ చేసుకోకండి. ఈ వీడియోనైతే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కి అయితే షేర్ చేయండి. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నవారు తప్పకుండా అయితే అప్లై మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీకు ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలనుకుంటున్నారో దాన్ని కూడా కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.